ఎండలు దంచి కొడుతున్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మార్చి 21 నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న 10 రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల 22న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎండలు దంచి కొడుతున్న వేళ హైదరాబాద్ వాతావరణం తెలంగాణలో మార్చి 21 నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల నమోదుంది. ఈ నేపథ్యంలో భారీగా ఎండలు ఉండబోతున్నాయి, ఉష్ణోగ్రత పెరగబోతుంది. దాంతో పాటు వడగాలు ఎక్కువగా వీస్తున్నాయి. వడదెబ్బ ప్రభావం కూడా ప్రజలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ఒకటి చల్లని కబురు చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 21 నుంచి తేలిక నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఎండ ప్రభావం కొంచెం తగ్గి ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పడంతో ప్రజలకు అంటే ఎండ నుంచి రిలీఫ్ అయ్యేటువంటి వార్తగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసుకుంటా కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో, అన్ని ఏరియాలో కూడా 36 నుంచి మనకు 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా హెవీ టెంపరేచర్ ఒక వైపు ఉంటుంది. దాంతో పాటు వడగాలు ఎక్కువగా వీస్తున్నాయి. వడదెబ్బ ఆట కూడా చాలా మంది పడుతున్నారు. అయితే ఒక వడదెబ్బ అంటే ఎండకు తిని ఎండలో జర్నీ చేసే వాళ్ళు మాత్రమే కాకుండా సాధారణంగా ఆఫీసులలో ఉండే వాళ్ళు, ఒక దగ్గర ప్రాంతంలో పని చేసుకునే వాళ్ళు కూడా ఈసారి వడదెబ్బ బారిన పడుతున్నారని కూడా డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే అది ఎండ ప్రభావము మన ఎండలో ఉంటేనే కాదు, బాడీలో కూడా తగినటువంటి హ్యూమిడిటీ ఉండాలి, వాటర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఆ వాటర్ లెవెల్స్ కూడా సరిగా లేకపోవడంతో వడదెబ్బ బారిన ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. ఒకసారి మనకు తెలంగాణ వ్యాప్తంగా గత వారం నుంచి రికార్డ్ స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఎక్కువగా మనకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్, నిర్మల్, ఇటు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో ఎక్కువగా నమోదవుతుంది. తర్వాత అటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, ఇటు వరంగల్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో వరకు చూసుకుంటే హెవీ టెంపరేచర్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ 39 డిగ్రీల వరకు హైదరాబాద్ ఏరియాలో మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో అక్కడి ప్రజలు కూడా అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కానీ, మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కానీ ఎండ నుంచి బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. హెవీ టెంపరేచర్ ఉండడంతో ఉక్కపోత అనేది హైదరాబాద్ లాంటి సిటీ ప్రాంతాల్లో చాలా ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు పగలు ఉష్ణోగ్రత సాధారణ కంటే ఎలా ఎక్కువ ఉంటుందో రాత్రి కూడా మినిమం టెంపరేచర్ కంటే కూడా ఎక్కువగా టెంపరేచర్ అక్కడ కూడా నమోదు కావడంతో వేడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉక్కపోత కూడా ఎక్కువ ఉంటుంది. గాలిలో ఒక రకమైనటువంటి తేమ వాతావరణం కూడా ఉండి ఒక జిడ్డు లాంటి ఫామ్ కూడా అక్కడ ఫామ్ అవుతుంది. సిటీలలో ప్రాంతాల్లో పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో. ఒకసారి మనకు నిన్నటి ఉష్ణోగ్రత వివరాలు తీసుకుంటే రికార్డు స్థాయిలో నిన్న మనకు రాష్ట్రంలోనే ఎక్కువగా కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 41.3, నిర్మల్ జిల్లా కుబీర్ లో 41,
ఆదిలాబాద్ జిల్లా పిప్పల్దరిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలు కూడా రికార్డు స్థాయిలో కూడా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చు. మరొక 2-3 రోజుల పాటు ఇదే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు వాతావరణ శాఖ చెప్పినటువంటి ఏదైతే కొద్దిపాటు మనకు వర్షాలు పడతాయి, తేలికపాటి వర్షాలు పడతాయి అని చెప్పడంతో కొంత ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. వాస్తవానికి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకు ఈవినింగ్ టైంలో కొంచెం వాతావరణం మేఘావృతమై ఉండటంతో వడగాళ్ల ప్రభావం కూడా కొంచెం తగ్గుతుందని చెప్పవచ్చు. గత 3 రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి కొంచెం 2 రోజుల నుంచి ఎక్కువ కనిపించడం లేదని చెప్పవచ్చు. కొంచెం చల్లటి వాతావరణం అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక కొద్దిపాటి వర్షం పడ్డా, తేలికపాటి వర్షం పడ్డా కూడా కొద్దిగా రిలీఫ్ అంటే ఎండ నుంచి వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది. అయితే భారీగా మాత్రం వర్షాలు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు వరి కోతల సీజన్, వరి పంట కానీ మామిడి తోటలకు కానీ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఒక పక్క అటు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే డాక్టర్లు సూచిస్తున్నటువంటి వివరాల ప్రకారం మన బాడీలో మినిమం వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటేనే ఎండ నుంచి వేడి నుంచి ఈ వడగాల నుంచి రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు. సాధారణంగా అయితే అందరూ మనకు ఎక్కువగా మనకు దప్పిక అయితేనే మనం వాటర్ తాగుతాం కానీ లేకుండా మినిమం 1 అవర్ కోసారైనా గ్లాస్ వాటర్ అయినా కూడా తాగుతూ, జ్యూస్ అయినా తాగుతూ కూడా బాడీలో మనం వాటర్ స్టోరేజ్ కంటెంట్ సరిగా కాపాడుకుంటే వాటర్ మనకు ఉష్ణోగ్రత ఎక్కువ వడగాలను ఎక్కువగా ఉన్నా సరే మనకు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు మనకు హాఫ్ డే స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి 12:30, 1 వరకే ఇంట్లోకి వస్తూ ఉంటున్నారు. ఎండలో కూడా పిల్లలు ముఖ్యంగా సాయంత్రం 5 వరకు కూడా ఎండలో తిరగద్దు. ఎక్కువ వేడి గాలిని కూడా వాళ్ళకు సోకకుండా పేరెంట్స్ వారిని కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలకు సంబంధించినటువంటి వడగాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి వారు ఇప్పుడు అనారోగ్యానికి గురైపోతే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా సేఫ్ గా చూసుకోవాలని కూడా డాక్టర్లు అటు పేరెంట్స్ కి సూచిస్తున్నారు. మొత్తానికి కొంచెం ఉపశమనం అయితే మనకు రాబోయే 2-3 రోజులలో ఈ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.